ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. చూస్తూ 7 మాసాలు గడిచిపోయాయి. 2024 కోసం ఎదురు చూసాము. అందులో అలాగే 7 మాసాలు 210 రోజులు చూస్తూ 356 రోజులు అనుకుంటే అందులో 120 రోజులు 210 రోజులు అలాగే గడిచిపోయాయి. ఈ 210 రోజులు మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఈ సంవత్సరం ఏమన్నాడు కింద చూసాం కదండి. నేను వచ్చి తిని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, అది సమృద్ధి కలుగుటకే నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవుడు అన్నాడు కదండి. ఈ సంవత్సరంలో మనకి ఇంతవరకు ఆయన ఇచ్చిన వాగ్దానాలలో మనకు ఎలాంటి పరిస్థితి వచ్చినను ఆయనైతే మనకు సమృద్ధిని ఇస్తూ ఉన్నాడు. మనకు ఎలాంటి స్థితిలో ఉన్నను ఏ రోజు కూడా మనకైతే ఈరోజు ఇది లేదు, ఇది కొదువైంది అని అయితే దేవుడు మనకి ఇవ్వలేదు. ఏదైనా ఇస్తున్నా కానీ దాని కొరతను దేవుడే సమకూరుస్తూ సంపూర్తి చేస్తూ ప్రతి విషయంలోనూ ఆయనే మనను ముందుండి నడిపిస్తున్నాడు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవా నువ్వు ఈ ఏడు మాసాలు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రమయ్యా. ఈ నూతన మాసంలో మమ్మల్ని అందరినీ 8వ మాసంలోకి మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టావయ్యా. ఎంతోమందికి లేని భాగ్యాన్ని మాకు అనుగ్రహించావని 1-2 నిమిషాలు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఎందుకంటే ఆయన మన కృప చూపించకపోతే, ఆయన మనల్ని కాపాడకపోతే మనం ఈరోజు ఇలా నించునే వాళ్ళం కాదు, ఇలా ఆయన సన్నిధిలో ఉండేవాళ్ళం కాదు. ఎంతోమంది మనకంటే గొప్పవాళ్ళు ధనికులు ఎంతోమంది ఈరోజు ఈ సమయాన్ని ఈ స్థితిని చూడలేక ఎంతోమంది పోయారు. అయితే దేవుడైతే మనకు ఉచితంగానే ఇచ్చాడు. దీనికోసం మనం ఏం ఖర్చు పెట్టలేదు, ఏదోదో మనం దానికోసం మనం చేయాల్సింది ఏదేదో చేయలేదు. ఆయనను మనం మనస్ఫూర్తిగా ప్రేమించాము. ఆయన మనకు ఉచితంగానే ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవా నీవు ఇచ్చిన గొప్ప కృప దేవా నీవు ఇచ్చిన గొప్ప కాపుదల దేవా, అందును బట్టి నీకే స్తోత్రం. ఎనలేని నీ కృపను బట్టి, ఎనలేని నీ కాపుదలను బట్టి నీకే స్తోత్రం దేవా అని 1-2 నిమిషాలు మనం మన దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఎందుకంటే ఇలాంటి తరుణాలు మనకు కొద్దిగానే వస్తాయి. రోజు మనం దేవునికి స్తోత్రాలు చెల్లించము. ఎందుకంటే రోజు మన పనిలో మనం ఉంటాము. రోజు మన హడావిడిలో మనం ఉదయం లేచిన కాడ నుంచి అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, నా ఉద్యోగానికి వెళ్ళాలి, నా పనికి వెళ్ళాలనే హడావిడిలో ఉంటాము. దేవుడిచ్చిన సమయం ఇది, దేవుడిచ్చిన తరుణం ఇది. ఆయనకు స్తోత్రాలు చెల్లించటం మన బాధ్యత. ఆయన చేసిన దానికి తిరిగి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మన బాధ్యత. ఆ బాధ్యతను మనము సక్రమంగా నిర్వహిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహా గొప్ప దేవా నైనా తండ్రి స్తోత్రం, నైనా స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా చిన్న మందగా చేరి ప్రభా నీ మందిర ఆవరణంలో ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి ప్రభా మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చినందుకు నీకు ఎన్నో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా గత 7 మాసాలను ప్రభా నీవైతే మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచావు తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ స్థితిని ఇలాంటి రోజును చూడలేక ఎంతోమంది గతించిపోయినప్పటికీ నీవైతే నీ కాపుదల నీ రెక్కల క్రింద ప్రభా మమ్మల్ని అయితే సురక్షితంగా సంరక్షిస్తూ కాచి కాపాడుతూ ఇంతవరకు తీసుకుని వచ్చినందుకు నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా నీ కాపుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న ఆవేదననే కానివ్వండి, ఎలాంటి ఇబ్బందినే కానీ అన్నీ నీ వెరిగిన దేవుడవు తండ్రి. ఎందుకంటే నీవు మమ్మల్ని రూపించుకున్నావు అయ్యా, నీవు మమ్మల్ని సృష్టించుకున్నావు దేవా. ఇదిగోనైనా ప్రభా నీ ఊపిరోది ప్రభా మమ్మల్ని ఈరోజు ప్రభా నీ సన్నిధిలో నిలబెట్టుకున్నావు తండ్రి. ఎక్కడి వారమో తండ్రి నీవైతే మమ్మల్ని అందరినీ చేర్చి ఒక సంఘంగా ఇక్కడ నీ సన్నిధిలో నించోబెట్టావు తండ్రి. అందును బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ సమయంలో ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ వాక్యాన్ని వినటానికి ప్రభా నీ వాక్యం విని ప్రభా దాని ప్రకారం నడుచుకోవటానికి మా హృదయాలను సిద్ధపరచుకుంటుండగా ప్రభా నీవు మాతో ఉండవండి ప్రభా, మా హృదయాలలో మీరు ఉండండి తండ్రి. ఇదిగో తండ్రి అన్ని విషయాలు నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. స్తుతిలో ప్రభా, ఆరాధనలో, షార్ట్ మెసేజ్లో, ఇలా ప్రతి విషయంలో నీవు మాకు తోడుగా ఉండమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా శోధకుడు ఎక్కడెక్కడో స్థలం ఇవ్వద్దు తండ్రి. అన్ని విషయాల్లోనూ ప్రభా నీ కాపుదల మాకు ఉంచమని అడుగుచున్నాం తండ్రి. నీవు మాకు తోడుగా ఉండి ప్రభా ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటూ ఈ కొద్ది నా ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు బిడ్డ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరం దయచేసి నించుందామా. ఆయన చేసే వాగ్దానాలు అన్ని మనలో నెరవేర్చే దేవుడు అండి. మనం కొన్ని వాగ్దానాలు మనం మర్చిపోతాము, లేకపోతే మనం వాటిని విడిచిపెడతామేమో, కానీ మన దేవుడు వాగ్దానాలన్నీ నెరవేర్చేవాడు. అందుకనే అది కూడా ఎవరిలో కాదండి, మనలోనే, పక్కవారిలో గురించి కాదు, మనలో నెరవేర్చే దేవుడు. అలాంటి దేవుడు మనకున్నాడు కాబట్టి మనం జడియము,
బెదరము, ఇంకే విషయంలో కూడా అలసట చెందము. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మనం దేవుని ఆరాధిద్దాం, స్తుతించుకుందాం. అందరం చప్పట్లు కొడుతూ ఆ దేవుని స్తుతించుకుందాం. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. నే జడియను, భయపడను, అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. 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 వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. కన్నీటిని తుడుచువాడు, కదలకుండా నన్ను నిలబెట్టువాడవు. కన్నీటిని తుడుచువాడవు, కదలకుండా నన్ను నిలబెట్టువాడవు. ప్రతి వాగ్దానము నెరవేర్చువాడవు, ప్రతి వాగ్దానము నెరవేర్చువాడవు. నా నీతి వలనే కానే కాదయ్యా, అంతా నీ నీతి వలనేనయ్యా. నా నీతి వలనే కానే కాదయ్యా, అంతా నీ నీతి వలనేనయ్యా. నే జడియను, భయపడను, అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. 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 వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. కృంగిపోక నే సాగిపోదును, నీ కృప నా తోడున్నదిగా. కృంగిపోక నే సాగిపోదును, నీ కృప నా తోడున్నదిగా. అది ఇరుకైనను విశాలమైనను, అది ఇరుకైనను విశాలమైనను, విస్తారమైన కృప ఉండగా నే అలయక సాగెదనయ్యా. విస్తారమైన కృప ఉండగా నే అలయక సాగెదనయ్యా. నే జడియను, భయపడను, అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. నే జడియను, భయపడను, అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. అందరము నే జడియను, భయపడను, అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. నే జడియను, భయపడను, అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు,
నాలో నెరవేర్చుచున్నాడు. నే జడియను, భయపడను, అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. 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 అవును కదండి, ఆయన వాగ్దానం మన సొంతం కాబట్టి మనం జడియము, భయపడము, అలసిపోము. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకిచ్చినందుకు దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటూ కూర్చొని దయచేసి అందరం కూర్చుందామండి. ఈ సమయంలో మనం ఒక చిన్న షార్ట్ మెసేజ్ విందాం. మనకు ఈ లోకంలో అన్నిటికంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే ఎవరన్నా చెప్పగలరా? మనకి ఈ లోకంలో అన్నిటికంటే ఇబ్బంది అయింది ఒక్కసారి ఆలోచించండి. కొంచెం ఒకరి కింద తగ్గి ఉండటం, మనం తగ్గించుకోవటం, అది మనకు చాలా ఇబ్బందికరం. నేను ఆయనలో ఏం తగ్గి ఉండాలి? ఆయన కంటే నాకేం తక్కువ ఉంది? నేను ఎందుకు తగ్గి ఉండాలి? నేనే విషయంలో తక్కువ? ఇదే కదండి మనకన్నిటికంటే గొప్ప తగ్గింపు, ఈ విషయమే. ఇంకా వేరే వేటి గురించి మనం ఆలోచించము. మనకే అంటే నేను ఆయన కంటే అంత తీసిపోయానా, నేను అవతల వాళ్ళకంటే నేను అంతకంటే తగ్గిపోయి ఉన్నానా, నన్ను అంత తీసివేస్తున్నారు, నన్ను అంత తగ్గించి మాట్లాడుతున్నారు. దీని గురించి మనం ఆలోచించినంతగా ఇంకా వేరే దేని గురించి మనం ఈ లోకంలో ఇంకా దేని గురించి ఆలోచించం. అవతల వాళ్ళు అది ఉన్నారు, ఇది ఉన్నారు అనేది మనకు సెకండరీ వస్తుంది. ముందేంది వాళ్ళకంటే నేను ఎందుకు తగ్గి ఉండాలి? కానీ మనకంటున్న మన ప్రభు అంటున్నాడు యాకోబు 4:10 ఒకసారి చూద్దామా? యాకోబు 4:10. యాకోబు 4:10. ఏమంటున్నాడండి? లోకంలో అయితే మనం తగ్గించుకోవడానికి మనం ఇష్టపడం, కానీ మనం ఎవరి కింద ఎవరి యొద్ద తగ్గించుకోవాలంటండి? లోకంలో తగ్గించుకోమంటలేడు దేవుడు. ఏమంటున్నాడు? ప్రభు దృష్టికి. ఇక్కడ మెన్షన్ చేశాడు. మనం లోకం గురించి ఆలోచించుకుంటామేమో, కానీ తగ్గించుకోవటం అంటే ప్రభు దృష్టికి. ప్రభు దృష్టికి అంటే ఎలా ఉంటుందండి అది? ఆయన చెప్పిన మాటలో, ఆయన చూపిన బాటలో, ఆయన ఎక్కడైతే తనను తాగు తగ్గించుకునేవాడు హెచ్చించబడునని ఆయనే చెప్పాడు. మనం తగ్గించుకొనబడాలంటే ఆయన సన్నిధిలో, దేవా నీవు నన్ను సృష్టించిన దేవుడు, నీవు నన్ను రూపించిన దేవుడు. ఒక తల్లిదండ్రులకు పిల్లలకు బోధిస్తూ ఉంటాం మనం, నువ్వు మంచిగా చదువుకోవాలయ్యా, నువ్వు మంచిగా ఎదగాలయ్యా, నువ్వు ఎదగాలంటే ఇంత కష్టపడాలి, ఇలా చదువుకొని ఇలా చేస్తే నువ్వు నీ జీవితంలో ముందుకు సాగుతావు, నువ్వు ఇంకా హెచ్చించబడతావు, నువ్వు హెచ్చించాలంటే రేపు నీ లైఫ్లో నువ్వు అన్ని ప్రెషస్గా ఫ్లోరిష్ కావాలంటే నువ్వు ఇప్పుడు కష్టపడితే అంటాం. అలాగే దేవుడు మనకు చెప్తున్నాడు, ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. ఏమని? ప్రభువు దృష్టికి, ఈ లోకుల దృష్టికి కాదండి, మనం ప్రభు దృష్టికి తగ్గించుకోవాలంటండి. లోకంలో మనం ఎంతోమందికి ఎంతోసార్లు తగ్గిపోయి ఉంటాము. మనం కొన్ని విషయాలు మన అధికారులకు తగ్గించబడతాము, మన అధికారుల దృష్టిలో తగ్గించబడతాము. ఒక్కోసారి మన ఎంప్లాయీస్ ముందు, కొంతసారి బంధువుల ముందు, కొంతసారి కుటుంబ సభ్యుల ముందు తగ్గిపోతూ ఉంటాము, అవమానాలు పడుతూ ఉంటాము. అయితే ఇవన్నీ మనకు లెక్కలోవి కాదు. ఇవన్నీ లోకంలో వచ్చేవన్నీ నిమిషం మాత్రం ఉండేనండి. ఒకవేళ మనం ఆ తగ్గింపు మనకు లేకపోతే, ఎందుకంటే దేవుని శక్తి, దేవుని కృప లేనిదే మనం ఈ లోకంలో ఏది చేయలేదు. ఆయన కృప ఉంటేనే మనం ఈరోజు ఈ గత 7 మాసాలు గడిచిపోయి ఈ 8వ మాసంలోకి ప్రవేశించామంటే, ఈ సంవత్సరంలో ఈ 7 మాసాలలో మనం ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో కొంతమందిని కోల్పోయి ఉండొచ్చు, కొంతమంది మనం చెప్పుకోలేని బాధలో ఉండొచ్చు. అయితే దేవుడు ప్రతి విషయము తన కృప వలన, తన కాపుదల వలన మన అందరికీ అనుగ్రహించాడు.
ఆ కృప కావాలంటే మనం తగ్గించుకోవాలి. ఎవరినో మనం అడగాల్సిన పని లేదు. దేవుని సన్నిధిలో మోకరిల్లి, దేవా నీవి కృప, నీ కాపుదల నాకుంటే చాలయ్యా, నీ కృపలో మమ్మల్ని నడిపిస్తే చాలయ్యా, నీవు తప్ప మాకు ఇంకెవరు లేరయ్యా ఆయన ముందు తగ్గించుకుని ఆయనను యాచిస్తే, ఆయనను అడిగితే, నన్ను అడుగు వారిని నేను ఎన్న మాత్రము త్రోసివేనని మన దేవుడు చెప్తున్నాడు. ఎంతోమంది మనల్ని అడిగినప్పుడు, ఇప్పుడు కాదులే బ్రదర్, ఈరోజు నా సమయం కాదండి, ఈ మంత్లో నా వల్ల కాదండి, నాకే చాలా ఇబ్బందిగా ఉంది, నాకే ఇన్ని కష్టాలు ఉన్నాయని మనం చెప్తూ ఉంటారు. కానీ మన దేవుడు ఎన్నడూ త్రోసివేయని దేవుడు అండి. నిన్ను నీవు తగ్గించుకొని ఆయన సన్నిధిలో పట్టుకొని అడిగితే ఆయన హెచ్చించి గణపరిచే దేవుడు. ఆయన ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఎప్పటికీ మనల్ని పడద్రోసే దేవుడు కాదు, ఆయన తలుపు మూసివేసే దేవుడు కాదు, ఆయన తలుపు అడుగు వారందరికీ తెరిచి ఉంచే తలుపు అండి. అలాంటి తలుపుల కోసం మనం తగ్గించుకుందాం. ఆయన తలుపు ముందు నించొని, దేవా నేను సన్నిధిలో ఉన్నానయ్యా, నీ సన్నిధిలో నేను ఉన్నానయ్యా, నన్ను హెచ్చించు తండ్రి, నా పనుల్లో నువ్వు నన్ను హెచ్చించయ్యా అని ఇప్పుడు మనం బైబిల్ వాక్యం గురించి చూద్దామండి. దావీదు మహారాజు ఉన్నాడు. ఆయన దావీదు మహారాజు కాకముందు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన ఒక మాట అంటాడండి. ఎప్పుడైతే గొలియాతును ఆయన చంపటానికి వెళ్ళినప్పుడు, ఎక్కడ వచ్చినాము ఒక నిమిషం అండి, 1 సమూయేలు 16:46-47 1 Samuel 17:46-47. ఒక నిమిషం అండి, ఇక్కడే చూద్దాం. మనం దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఆయనను అడిగితే ఏముంటుందంట, దేవుడు ఈ దినమున 1 సమూయేలు 17:46 ఈ దినమున, ఏ రోజైతే మనం అడుగుతామో ఆ రోజేనండి, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. మనం ఏ పని మీద అయితే వెళుచున్నామో, ఏ పని గురించి అయితే ఆయన ముందు సన్నిధిలో అడుగుచున్నామో, ఆ పని గురించి దేవుడు చెబుతున్నాడు. ఈ దినమున, ఈరోజు నువ్వు అడుగుతున్నావేమో, దేవా నేను పడిపోయాను, దేవా నేను ఈ స్థితిలో ఉన్నాను, దేవా ఈ పని నాతోటి అయితలేదయ్యా, నీవు తప్ప నాకు ఇంకెవ్వరు లేరయ్యా, నీవే నన్ను కాచి కాపాడు దేవా అని ఆయన అడిగినప్పుడు ఆయన అంటాడంట, ఈ దినమున, ఏదో రేపో ఎల్లుండో కాదు, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. ఆ పనిని ఆయన మనకు అప్పగిస్తాడు. ఎప్పుడైతే ఆయన మీద భారం వేశాడు. ఇక్కడ ఎవరిని అడుగుతలేడని ఆయన ఎవరిని అడగలేదు. దావీదు మహారాజు పక్కన సౌలు మహారాజు ఉన్నాడు, ఆయనను అడగొచ్చు, దేవా రాజా నీవు నాకు తోడుగా రా, ఇంకా నీ సైన్యాన్ని నాకు పంపించొచ్చని. కానీ ఆయన ఏమన్నాడు, ఎవరిని వద్దు, నేను ఒక్కడినే వెళ్తాను. ఏ ధైర్యం ఉండదు? ఈ లోకం అనే సైన్యంలో మనం కూడా అలాగే ఉన్నాము, ఒంటరిగా ఉన్నాము. మనకి ఎంతోమంది గొలియాతు లాంటి పరిస్థితులు మనకు అడుగడుగునా తలుగుతున్నాయి. బయటికి కాలు పెడితే, ఇంట్లో నుంచి బయటికి కాలు పెడితే, మన ఉద్యోగ స్థలంలో, మన రోడ్డు మీద, మన చుట్టుపక్కల ఎక్కడైనా కానీ ఈ గొలియాతు లాంటి స్థలాలు ఉన్నాయి. అయితే దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని మనల్ని అడిగితే, మన తెలివితేటలతో మనం ఏం చేయగలమండి? మన తెలివితేటలతో మనం ఏమైనా చేయగలమా? ఒక్కసారి ఆలోచించాడు. పరిగెత్తుతాం మనం, నేను ఈ సంవత్సరం ఇచ్చేయాలని. తిరుపతి లేకపోతే పెద్ద సున్నా, మన ప్రణాళికలన్నీ పెద్ద సున్నా. ఎప్పుడైతే ఆయన చేతికి మనం అప్పగించుకుంటామో, ఆ పని ఆయన మనకు చేస్తాడు, ఆయన మనకు చేస్తాడు. అప్పుడేమన్నాడండి, కింద చూద్దామా, 47వ వచనం మొత్తం చదువుదామండి. చూసారా, ఇప్పుడు మనం ఆయన చేతికి అప్పగిస్తే ఆయన మనకు ఆ పనిని మనకు అప్పగిస్తాడు. అప్పుడు ఈ లోకంలో ఉన్న కత్తులు, కటారులు ఇలాంటివేవీ కాదండి. యుద్ధము యెహోవాదే, మన పక్షాన యుద్ధం చేసేవాడు మన దేవుడే. ఎప్పుడు మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, మనం ఆయన సన్నిధికి, ఆయన చేతికి అప్పగించుకున్నప్పుడు, మనం ఆయన ముందు సాష్టాంగ పడినప్పుడు, దేవా నీ ముందు నేను ఎందుకు పనికి రానివాడనయ్యా, దేవా నేను ఎందుకయ్యా, ఆ దావీదు మహారాజు అంత గొప్ప రాజు, అంత దేశానికి సైన్యాధిపతి అయి ఉండి కూడా ఆయన ఏం చేశాడు, ఆయన సన్నిధిలో గోనె పట్ట కట్టుకొని గుడిదలో కూర్చొని ప్రలాపించాడు. దేవా నన్ను క్షమించు దేవా, నేను పాపిని, నేను అధముడను, పాపులలో ప్రథముడని అన్నాడు. ఆయన ఆ సింహాసనాన్ని వదిలిపెట్టి, అలాంటి గొప్ప దేవుణ్ణి మనం దావీదు రాజు అనుకుంటే మనం గొప్పవారమా అండి? ఒక్కసారి ఆలోచిద్దాం. మనం అల్పులము, మనం పనికి రాని వారం. అయితే మన మహారాజు ఎవరండి? మన దేవుడు. ఈ లోకంలో మనం ఎన్నో శ్రమలు పొందొచ్చు, ఎన్నో ఇబ్బందులు పడవచ్చు.
కాకపోతే రేపటి రాజ్యం కోసం, ఆ పరలోకమున్న రాజ్యం కోసం ఈనాడు మనల్ని మనం తగ్గించుకొని మన దేవుని సన్నిధిలో అడిగితే ఆయన మనం కాదనేవాడు ఎవ్వరూ లేరు, మనల్ని ఓడించేవారు లేరు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ మనకు ఎదురిగేవారు లేరండి, ఎదురించేవారు లేరు. చూసాం కదండి, కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని. ఆయన తలిసి యుద్ధం చేయాలా? ఒక్క మాట మాత్రం చెప్తే సముద్రం గద్దించింది. సముద్రమా నిమ్మళంగా ఉన్నామన్నాడు, నిమ్మకలమైంది. ఎవరైనా చేయగలరా? సృష్టిని సృష్టించిన దేవుడు ఆయన చెప్పు చేతుల్లో ఈ సృష్టి మొత్తం ఉంది. మనం ఎవరండి? మన ఇంట్లో ఉన్న మన పిల్లలే మన మాట వినరు. కానీ ఆయన ఒక్క మాట చెబితే దయ్యాలు వెళ్ళిపోయాయి, ఒక్క మాట చెబితే దేవదూతలు దిగి వచ్చారు, ఒక్క మాట చెబితే ఈ సృష్టి మొత్తం ఆగిపోయిందండి. అలాంటి గొప్ప దేవుడిని మించిన దేవుడు ఇంకెవరు ఉన్నారండి? ఆయన ముందు మనం తగ్గించుకోవటం తప్ప? ఆయన ముందు తగ్గించుకోకపోతే ఇంకెవరికి ముందు తగ్గించుకుంటాం మనం? మనుషుల ముందైతే మనం కొన్ని మన ఎమ్మెల్యేల ముందో కానీ, మినిస్టర్ల ముందో కానీ, రాజకీయ నాయకులు కానీ, మన బాస్ల ముందు కానీ మనం తప్పక తగ్గించుకుంటాం అక్కడ పరిస్థితులను ప్రభావానికి బట్టి. ఇక్కడ మనం మనపూర్తిగా వాళ్ళని తిట్టుకుంటేనే మనం ఇక్కడ తగ్గించుకుంటాం. ఈయన వచ్చాడు, ఈయన ముందు నేను ఇట్టు ఉండాలా అని తిట్టుకుంటూనే చేస్తాం మనం. కానీ మనస్ఫూర్తిగా మనల్ని మనం తగ్గించుకుంటే, మనస్ఫూర్తిగా ఆయనకు మనల్ని అప్పగించుకుంటే, మనస్ఫూర్తిగా ఆయన చేతి ముందు సాష్టాంగ పడితే ఆయన మన హెచ్చించే దేవుడు అండి. అలాగే చివరిగా ఒక వచనం చూసుకొని మనం ముగిద్దామండి. మత్తయి 18:4. ఎలా అన్నట్టండి? ఈ బిడ్డలకు ఏమన్నా కల్మషం ఉంటుందా అండి? నానేది ఉండదు. చేతులు చేసామో పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు, చేతులు ఎత్తితే పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. అంత అమాయకం, అంత నిష్కల్మషమైన వాళ్ళకి ఏ కల్మషము తెలియదు, ఏ పాపము తెలియదు. పాపం అంటేనే వాళ్ళు తెల్లని పేపర్ లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని మనమే కొంచెం అప్పుడప్పుడు అదని ఇదని మనమే వాళ్ళని రోత చేస్తూ ఉంటాం, వాళ్ళ మనసులు మారుస్తూ ఉంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, నీ వీళ్ళతో కరెక్ట్గా ఉండొద్దు అని మనమే వాళ్ళని కొన్ని విషయాల్లో మనమే వాళ్ళని కట్టడి చేస్తూ వాళ్ళని అవరోధాలు సృష్టిస్తూ ఉంటాం. కానీ ఈ చిన్న బిడ్డల వలె ఎవడు తన్ను తగ్గించుకునునో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మనలో ఇప్పుడు కాకపోయినా రేపైనా పరలోక రాజ్యంలో పోయి మనం కూడా ఈ లోకంలో లాగానే అక్కడ కూడా అడుక్కుంటూ ఉందామా అండి? దీనస్థితిలోనే ఉందామా? వద్దు కదా, అలాంటి స్థితి మనకు వద్దు. అయితే దేవుడు అంటున్నాడు, 2 దినవృత్తాంతంలో 7:14 ఒక మాట అంటున్నాడు. ఇందాక చెప్దామని మర్చిపోయేది ఇదొక్క వచనం ఉందండి, ఇదొక్కటి చూసేసి ముగించుకుందాం. 2 దినవృత్తాంతములు 7:14, 2 Chronicles 7:14. విన్నాం కదండి, ఆయన పేరు పెట్టబడిన జనం మనమే కదండి, మనందరం ఆయన పేరు పెట్టబడిన జనమే. ఆయన జనము తమ్మును తాము తగ్గించుకుని ఏం చేయాలంటండి? ప్రార్థన చేసి నన్ను వెదకి, ఎవరినో కాదు, ఈ లోకంలో ఉన్న వారినే కాదండి, ఈ లోకం వెంబడి వెళ్ళే వాటిని కాదండి వెతకాల్సింది, నన్ను వెదకి తమ చెడు మార్గంలోని విడిచిన ఎడల ఎక్కడి నుంచి ఆయన చేస్తా అంటున్నాడండి? ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపములను క్షమిస్తా అంటున్నాడు. ఒక్కసారి పాపాలు క్షమించబడ్డాయంటే మనం పరలోకంలో గొప్పవారిమే కదండి. ఒక్కసారి ఆయన పాపాలు క్షమించకపోతే అది నరక శిక్షే. కాకపోతే ఆయన ఎప్పుడైతే మన పాపాలను క్షమించాడో, అయితే ఆ పాపాలను క్షమించడానికి ఆయన ఏం చేశాడండి? తనను తానుగా వెలగా చెల్లించుకున్నాడు. మన పాపాల కోసం ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు, ఆయన పరిహారం చెల్లించాడు మనలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం. ఆ పరలోకం విడిచి మనకంటే ముందుగా ఆయన తనను తగ్గించుకున్నాడండి. ఈ లోకంలో అంటరానివాడిగాను, మురికివాడిగాను, దోషిగాను మనం ఈ లోకంలో ఎలాంటివి పడటానికి కూడా మనం ముఖాన ఉమ్మి కూడా వేయించుకున్నాడండి. మనం అలాంటివి ఏదైనా చేసామా?
అలాంటి తగ్గింపుతనాలు మనలో ఏవైనా కొంచెమైనా ఉన్నాయా? ఉదయకాల సమయంలో మనం ఆలోచిద్దాం. తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నేను ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. ఇప్పుడు మనం చూస్తున్నాం, దేశం మొత్తం ఎక్కడో ఒక చోట, నిన్న కాక మనం చూసాము వాయనాడులో, కేరళలో 300 చిల్లరంటండి. ఎందుకని? పాపం పెచ్చిమీరిపోతోంది. ఎక్కడ చూసిన పాపం. ఆ పాపం పెచ్చిమీరినప్పుడు దేవుని ఉగ్రతకి మనందరము బలి కావాల్సిందే. పాపం అందులో ఎంతమంది దేవుణ్ణి నమ్ముకున్న వారు ఉన్నారో, ఎంతమంది అవిశ్వాసులుగా ఉన్నారో తెలియదు మనకు. రేపు అంతమందిని మనం దేవుని సన్నిధి నుంచి పోగొట్టుకోవటం ఎంత బాధాకరం. అయితే మనం ఈ లోకంలో ఆయనను ప్రకటించేద్దాం. దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకోమని అందరిని అడుగుదాం. కాబట్టి మనందరము దేవుడి సమయంలో మనందరికీ చెప్తున్న మాట, మీరందరూ నా ప్రజలు, మీరందరూ నా పేరు పెట్టబడిన ప్రజలు, అందుకని మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. మిమ్మల్ని మీరు తగ్గిస్తే మిమ్మల్ని నేను హెచ్చిస్తాను. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని నేను గౌరవపరుస్తాను. మీరు ఈ లోకపరమైన అవమానాల గురించి బాధపడొద్దు, అవి వాళ్ళ నుండి రేపు పోయేవి. ఈరోజు నిన్ను మెచ్చుకుంటారు, నీ వెనకాల ఎంతోమంది తిడతారు. వాటి గురించి నువ్వు ప్రయాసపడొద్దు, పరిగెత్తొద్దు. నువ్వు పరలోకంలో ఉన్న వాటి కోసం తగ్గించుకోబడితే నువ్వు అక్కడ హెచ్చించబడతావు. కాబట్టి నిన్ను నువ్వు తగ్గించుకుని ఆయన సన్నిధిలో అడిగి నీ పాపాలన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన నీ కోసం క్రయోజలం చెల్లించాడు. ఆయన మన కోసం ప్రాయశ్చిత్తం చెల్లించాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఇలాంటి గొప్ప కార్యాలు మనకు చేసిన దేవునికి మన స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన సన్నిధిలో ఆరాధనకు మనందరం లేచి నించుందామండి. మన చిన్ని హృదయముతో మన గొప్ప దేవుని ఆరాధించడానికి మనకిచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఎందుకంటే మనది పగిలిన కుండ లాంటి జీవితం అండి, ఓటిపోయిన కుండ లాంటి జీవితం. అలాంటి జీవితాన్ని బాగు చేసేది ఆయనే. ఈ లోకంలో ఎవరిని అడిగినాను, ఏమడిగినాను అది వ్యర్థమే. దేవా, నీవు బాగు చేయకపోతే ఇంకెవరు బాగు చేయలేరా? నువ్వు మంచి కుమ్మరి వద్ద తండ్రి, నువ్వు మంచి కుమ్మరి తండ్రి, ఒక మంచి పాత్రగా నన్ను చేయయ్యా. ఈ లోకంలో ఇంతవరకు ప్రభా నీ సన్నిధిలో తగ్గించుకోవటం ఎలాగో నువ్వు నేర్పించావయ్యా, అలాగే నీ సన్నిధిలో ఎలాగో వాడబడాలో కూడా నువ్వు మాకు నేర్పించాయా అని అడుగుతాం. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. ఓ ఓ ఓ నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. మనం మట్టి నుండి తీయబడ్డ వారమండి, మరలా తిరిగి ఆ మట్టికే చేరదము. అయితే మనను
ఆయన మహిమగా మార్చాడండి. ఈ లోకంలో ఒక మహిమగా, ఒక దివిటిగా ఆయన మనం చేశాడండి. అలాంటి గొప్పగా చేసిన దేవుని మనందరం ఆరాధిద్దాం, ఆయన అందరం సంతోషంగా ఆరాధిద్దాం. దేవా, నేను మట్టి లాంటి వాడిని, నీవు నన్ను మహిమపరిచావయ్యా. ఇదిగోనైనా ప్రభా, నేను దేనికి కొరగాని వాడిని ప్రభా, నువ్వు నన్ను హెచ్చించావు దేవా. అందుని బట్టి నీకే స్తోత్రం దేవా. ఆయన నన్ను ఆరాధిద్దాం. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. ఓ ఓ ఓ నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. మన అడుగులు ఎన్నోసార్లు తడబడిపోయి దారి తప్పుతూ ఉంటామండి. ఎన్నోసార్లు మనం తెలిసి దారి తప్పిపోతూ ఉంటామండి. అయితే ఆయన సరిచేసే దేవుడు మన దేవుడేనండి. ఎన్నిసార్లు తడబడి పక్కటడుగులు వేసినప్పటికీ, ఎన్నిసార్లు త్రోవ తప్పిపోయినప్పటికీ ఆయన్ని మాత్రం మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నందుకు, అలాంటి తడబాట్లలో కూడా ఆయన కృపతో మనం తిరిగి నిలబెడుతున్నందుకు ఆయనకు స్తోత్రాలు చెల్లించుకుందాం. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. ఓ ఓ ఓ నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. పగిలిన
పగిలిన హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఈ లోకయాత్రలో మనం ప్రయాసిస్తున్నప్పుడు మనం ఎన్నోసార్లు వ్యాకుల చెందుతుంటామండి, పడిపోతూ ఉంటామండి. అయితే మనకున్న ఆశ అంతా ఆయనేనండి. దేవా, నీవే మాకు ఆశయ. ఈ లోకంలో ఏ ఆశ మీద మేము పెట్టుకున్నాను అది వ్యర్థమే తండ్రి. నీ మీద ఆశ కలిగిన ప్రాణాన్ని నువ్వు తృప్తిపరిచే దేవుడు అవుతండి. నీ మీద ఆశపడినప్పుడు వాటిని సమృద్ధి చేసే దేవుడు అవుతండి. నీవు మమ్మల్ని ముందుకు నడిపించే దేవుడు అవుతండి. ఈ లోకంలో ఉన్నంత కాలము నీవే మాకు తోడుగా ఉండయ్యా. తిరిగి పరదైస్లో నిన్ను కలుసుకునేంత వరకు ఈ లోక ప్రయాణం అంతయు నువ్వు మాకు తోడుగా ఉండమని అడుగుదాం. ఈ లోకయాత్రలో నాకున్న ఆశంతయు, ఈ లోకయాత్రలో నాకున్న ఆశంతయు, నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని, నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. ఓ ఓ ఓ చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. ఓ ఓ ఓ అవును ప్రభువా, నాయనా ఇదిగోనైనా ప్రభా మా చిన్న హృదయాలతో ప్రభా నీవు ఆరాధించుకోవడానికి నీవు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా మంటి కుండ లాంటి వారం తండ్రి, పాడైపోయిన పాత్ర లాంటి వారం తండ్రి. ఇదిగోనైనా ప్రభా మంచి కుమ్మరిగా నీవు సరిచేయ్యా. ఇదిగోనైనా ప్రభా నీ కృపతో మమ్మల్ని నిలవబెట్టయ్యా. ఇదిగోనైనా మేము పడిపోయినప్పుడు తడబడినప్పుడు ప్రభా నీవు మమ్మల్ని సరిచేసి ముందుకు నడిపించయ్యా. ప్రభా ఈ లోకంలో యాత్రలో ప్రభా నీవు మాకు తోడుగా ఉండండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా మా చివరి శ్వాస వరకు ప్రభా నిన్ను స్తుతించి నీ నామాన్ని ప్రకటించే వారిగా మమ్మల్ని అందరి నుంచి మనం అడుగుతున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ రీతిగా ప్రభా ఇంతవరకు నిన్ను ఆరాధించుకోవడానికి నీవు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో ప్రభా నీ దాసుని ద్వారా వాక్యం వినబోచుండగా తండ్రి మీ వాక్యాన్ని మా హృదయాలలో నాటండి ప్రభా. నీ దాసుని ద్వారా ప్రభా బలమైన వాక్యాన్ని మా హృదయాలలో ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మా అందరికీ దయచేయమని ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. దయచేసి కూర్చున్నామండి. చెక్
మంచిది. ఇంతవరకు మనం దేవుణ్ణి ఆరాధించగలిగాం. వాక్యము కొరకు 2 పేతురు 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. నాతో పాటు కలిసి చదవండి. 2 పేతురు 3వ అధ్యాయము. నీళ్ళ ఇక్కడ ఉన్న తీసుకుంది రమేష్ గారు, అక్కడ వాటర్ బాటిల్ ఉండాలి కోటికి. 2 పేతురు 3వ అధ్యాయము 18వ వచనం. నాతో పాటు మీరు కూడా కలిసి చదవండి. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందిడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినం వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు తన యొక్క ప్రజల విషయంలో ఎల్లప్పుడు కూడా వారు దేవుని యందు అభివృద్ధి చెందేవారిగా ఉండాలి అని కోరుకుంటాడు. అభివృద్ధి చెందడం అని అంటే చాలాసార్లు చాలామంది అభివృద్ధి అనే పదానికి చాలా అర్థాలు ఆలోచన చేసుకుంటారు. మంచిదే, చాలా రకంగా దేవుడు అభివృద్ధి చెందమంటున్నాడు అని చెప్పి ఈ రోజుల్లో చూస్తే చాలా బోధల్లో కూడా చాలా తప్పుడు బోధలు బోధించేస్తున్నారు. దేవుడు మనల్ని అభివృద్ధి చెందమన్నాడు, పేదవారుగా ఉండకూడదు, పేదవారుగా ఉంటే దేవునికి సాక్ష్యం రాదు అని ఇలాగా ఆ పదాన్ని వక్రీకరించి, అభివృద్ధి చెందండి అంటే వక్రీకరించి ఆ పదాన్ని బోధించడం మొదలుపెట్టారు. మనం దేవుని నమ్ముకుంటే పేదవారుగా ఉండకూడదు, అభివృద్ధి చెందాలి, కాబట్టి బాగా రిచ్గా ఒక ధనవంతులుగా కనపడాలి అన్నట్లుగా అలాంటి బోధలు వచ్చేసినాయి. దేవుడు మనల్ని ధనవంతులుగా చేయుట కొరకే ఆయన దరిద్రుడిగా మారాడు. అయితే మహదైశ్వర్యం అనే క్రీస్తు యొక్క కృపలో మహదైశ్వర్యుడిగా ఆయన ఐశ్వర్యం చేత మనల్ని ధనవంతులుగా చేస్తున్నాడు ఆత్మీయంగా. చాలామంది ఏంటంటే ఈ తప్పుడు బోధల చేత మనుషుల మైండ్ సెట్ మార్చేశారు. యేసు ప్రభుని నమ్ముకుంటే ధనవంతులు అవుతారంటే కదా, అందుకే నేను యేసు ప్రభుని నమ్ముకుంటాను. అది కొద్దిగా జస్ట్ అలా పెట్టండి, సారీ ఇందాక నేనే తీశాను. సో యేసు ప్రభుని నమ్ముకుంటే ధనవంతులు అవుతారంట, కాబట్టి నేను కూడా నమ్ముకుంటాను, అలా తప్పుడుగా ఆలోచించాలి. ఎందుకంటే తప్పుడు బోధలు ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. సంఘాల్లో ఎక్కువగా ఈ ప్రాస్పరిటీ గాస్పల్ అనేది ఇప్పుడు అంటే వర్ధిల్లేటువంటి సువార్త అనేది చెప్తున్నారు. యేసు ప్రభువుని నమ్ముకో నువ్వు వర్ధిల్లుతావని. మంచిదే, కాదంటలేదు, దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. కానీ దానికన్నా కూడా ఇంకా ప్రాముఖ్యమైన అంశాలు చాలా ఉన్నాయి బైబిల్లో, దాని మీద దృష్టి. అలాగే తప్పుడు బోధలు చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు అద్భుతాలని, స్వస్థతలని చూసారా టీవీలో అక్కడ ఇక్కడ కర్చీఫ్ తీసుకొని ఇలా కొడితే జనాలు టచ్ అంటే ఇలా పడిపోవడము, పిచ్చి పిచ్చి పనులన్నీ ఎన్నో చేస్తున్నారు. దేవుడు స్వస్థపరిచాడంటే ఎస్ స్వస్థపరిచాడు, అపోస్తలులు స్వస్థపరిచాడా అంటే ఎస్ కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పిచ్చి పనులు కాదు. కొందరు స్టేజ్ మీద ఉమ్ముయమని చెప్పి ఉమ్ము వస్తుంటే నీలో నుండి దెయ్యం వెళ్ళిపోతుందని అలాగా. మరి ఇంకా ప్రాముఖ్యమైనటువంటి కన్ఫ్యూజ్ చేసే బోధలు ఏంటంటే ఈ భాషల గురించి కూడా భాషలు మాట్లాడటం. భాషల్లో ప్రభువుని నమ్ముకుంటే ఇప్పుడు మనం భాషల్లో నమ్మాలి, అన్య భాషల్లో మాట్లాడాలని. భాషల బైబిల్లో అన్య భాషల గురించి ప్రస్తావించారంటే ఎస్ వెరీ స్ట్రాంగ్గా చాలా చక్కగా వర్ణించారు. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దానికి ఇందులో ఉన్న దానికి అర్థం చాలా డిఫరెన్స్. ఏం చేస్తారంటే ఒకసారి మన గ్రూప్లో నేను ఒక చిన్న వీడియో క్లిప్ కూడా పెడతాను, ఒక ½ అవర్ మెసేజ్ ఈ భాషల గురించి ఆల్రెడీ ఉంది నా దగ్గర, లింక్ నేను అది ఫార్వర్డ్ చేస్తాను గ్రూప్లో, వినండి చక్కగా. ఈ వాక్యం అనేటువంటి సరిగా తెలియకపోతే తప్పుడు దారిలో వెళ్ళిపోతాం మనం కూడా. పిల్లలకి 2x2 5 అని నేర్పించారనుకోండి, మనం టీచర్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం, గొడవాడతాం. ఏంటండి టీచర్ గారు, ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తాం, మీ టీచర్ ఏంటి ఇలాగ మా పిల్లలకి ఇట్లా నేర్పిస్తుంది, 2x2 5 అని నేర్పిస్తుంది, తప్పు లెక్కలు కదా అదని. అవునా? మరి వాక్యం విషయంలో కూడా మనం అంత శ్రద్ధ తీసుకుంటున్నామా? అయ్యో ఇది వాక్యం నేను సరైనది వింటున్నానా లేదా, ఇది రాంగ్ బోధ ఏమైనా వింటున్నానా అని కూడా శ్రద్ధగా చూసుకోవాలి. ఎందుకంటే బైబిల్లో ఆల్రెడీ అప్పుడే యేసుక్రీస్తు వారు అప్పుడే చెప్పారు, అబద్ధ బోధకులు వస్తారు జాగ్రత్త అని. కొందరు పేర్లు నేను ఇక్కడి నుంచి చెప్పగలను, ఇప్పుడు ఉన్నటువంటి బోధకుల్లో వాళ్ళు అబద్ధ బోధకులు అని పేర్లు ఇక్కడి నుండి చెప్పగలను. చెప్పలేక కాదు, ధైర్యం ఉంది. యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు కొందరు పేర్లు, కానీ మీతో పర్సనల్గా మాట్లాడేప్పుడు మళ్ళీ నేను వర్ణిస్తాను వాళ్ళ పేర్లు. ఎందుకు తప్పు అంటున్నామంటే వాక్యానుసారంగా చూడాలి. వాక్యంలో ఏముంది, మనకి ఏం అర్థం చెప్తున్నారు జనాలు. వాక్యానుసారంగా లేవనుకోండి, అలాంటి సంఘాలకు వెళ్ళడం ద్వారా మనం కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతాం. సరైన టీచింగ్ లేని చోట మన పిల్లల్ని పంపిస్తే ఎలాగైతే మన పిల్లలకు సరైన విద్య నేర్చుకోలేరో వాళ్ళని మనమే చెడగొట్టిన వాళ్ళం అవుతామో, అలాగే సరైనటువంటి వాక్యపు బోధ లేని చోట మనం వెళితే అది మనకు కూడా క్షేమం కాదు.
ఈ రోజుల్లో భ్రమ పెట్టేవారు చాలామంది. సాతానుడు కూడా యేసు ప్రభు వారిని శోధించడానికి వచ్చినప్పుడు ఎక్కడో వేరే వేరే గ్రంథాల్లో నుంచి మాటలు తీసుకొని రాలా. వాడు కూడా ఏం చేశాడు, బైబిల్ గ్రంథంలో నుంచే కోట్ చేశాడు, కానీ వక్రీకరించి బోధించాడు. వక్రీకరించి దాని యొక్క విషయాన్ని, ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, ఒక దైవభక్తుడు మంచి ఉదాహరణ చెప్పాడు. ఒక 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు అమ్మాయికి మీ నాన్న నీకు పెళ్లి చేస్తాడు అని అంటే దాని యొక్క అర్థం అనేటువంటిది ఆమెకి మ్యారేజ్ చేస్తాడని. అదే ఒక 4 ఏళ్ళ పాప 5 ఏళ్ళ పాప అల్లరి చేస్తూ ఉంది. వాళ్ళ మమ్మీ అంటారు, సాయంత్రం మీ నాన్న వచ్చాక నీకు పెళ్లి చేస్తాడు అని. దాని అర్థం ఏంటి, దీని అర్థం ఏంటి? అది పెళ్ళి అనే పదవే, ఇది పెళ్ళి అనే పదవే. కానీ అక్కడ అర్థం ఏంటంటే నీకు సాయంత్రం మీ డాడీ వచ్చాక పెళ్లి చేస్తాడంటే దాని అర్థం ఏంటి, కర్ర తీసుకుని కొడతాడని. అంతే కదా మనం మామూలుగా వాడుకునే భాష. ఒక దైవజనుడు ఇట్లాంటి ఎగ్జాంపుల్ చెప్పాడు, ఇప్పుడు చాలా కనెక్ట్ అవుతాం మనం. అదే 22 ఏళ్ల పాపకి కూతురికి మనకి మీ నాన్న నీకు మ్యారేజ్ చేస్తాడంటే ఆ పెళ్ళికి అర్థం వేరు. సో బైబిల్లో ఉన్న పదాన్నే తీసుకొని సాతానుడు ఏం చేస్తాడంటే వక్రీకరిస్తాడు, మనల్ని ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతాడు, ఆ ఆలోచనలోకి. అందుకే మనం అలర్ట్గా ఉండాలని, అందుకే దేవుడు మనకేం చేశాడంటే లోపల పరిశుద్ధాత్మను ఉంచాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కాబట్టి మనం దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని, అయ్యా నీ ఆత్మచేతానికి లేఖనాలు బోధించు అంటే అప్పుడు ఆత్మచేత మనకు బోధిస్తాడు. వాక్యాన్ని సరిగా తెలిసిన దైవజనులను కూడా మన దగ్గరికి పంపిస్తాడు. నిజంగా నేర్చుకోవాలని ఆశ కలిగిన వాళ్ళకి అలాంటి అవకాశాలు కల్పిస్తాడు. అందరూ అదే బైబిల్ పట్టుకొని చెప్తున్నారు కదా, అందరూ యేసు ప్రభు గురించి చెప్తున్నారు కదా అని అనుకుంటే చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాం, పప్పులో కాలేసిన వాళ్ళం అవుతాం. ఇక ఆ మిస్టేక్ చేసిన తర్వాత మనం బయటికి రావాలంటే అది కొన్నిసార్లు మనం చేసుకున్న తప్పులోంచి బయటకు రావడానికి టైం పడుతుంది. సో ఈ పాయింట్కి వచ్చేద్దాం. ఇక్కడ రాయబడిన వచనం ఏమన్నదంటే అభివృద్ధి పొందుడి అనే పదం ఉంది. మనం ఏం చేయాలంట, అభివృద్ధి పొందాలి. పోయిన సంవత్సరం నేను నెలకి ఒక 30,000 సంపాదించుకుంటున్నా, ఈ సంవత్సరం నెలకి 50,000 సంపాదించుకోవాలి. అదా నేను అభివృద్ధి, దాని అర్థం అంటే అలా కాదు. అది దేవుడు ఇస్తాడు, అయ్యేం తక్కువ చేయడు. ఒక్కోసారి 30,000 నుంచి 15,000కే మారుస్తాడు కూడా, ఎందుకంటే ఆయన చేసే విధానం వేరు. అది కాదు, ఇక్కడ అభివృద్ధి అనేది ఏ విషయాల గురించి చెప్పాడంటే మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఇక్కడ మొదటిగా మన అనే పదం వాడబడింది. మన అంటే ఎవరు, బయట వాళ్ళకి సంబంధించిందా? మన అంటే అది మనకి సంబంధించిన అని అక్కడ మనం రిలేట్ అవుతాం. తర్వాత ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు. మన యేసుక్రీస్తు వారు ఎవరంటే ఆయన ప్రభువు, రక్షకుడు కూడా. అదేమైనా యేసుక్రీస్తు వారిని చాలామంది స్వస్థపరిచేవారుగా చూస్తారు, మంచిదే. యేసుక్రీస్తు వారిని చాలామంది అప్పులు తీర్చేవారుగా చూస్తాడు, ఓకే మంచిదే, అది కూడా సాయం చేస్తాడు. యేసుక్రీస్తు వారిని చాలామంది అద్భుతాలు చేసేవాడుగా చూస్తారు, ఓకే అది కూడా చేస్తాడు ఆయన. కానీ వాటన్నిటికన్నా ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన ప్రభువు, రక్షకుడు అనే పదం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ప్రభువు అంటే ఆయన ఉన్నతమైన వాడు. ఆయన మనకి ప్రభు అంటే మనం ఆయన దగ్గర తగ్గించుకొని ఉండవలసిన దాసులము. ఇందాక దాకా అదే జాషువా గారు వాక్యం చెప్పారు. ఆయన ప్రభువు, మనం ఆయన దగ్గర తగ్గించుకొని ఉండవలసిన దాసులం. తర్వాత ఆయన రక్షకుడు. దేనికి రక్షకుడు అంటే మనల్ని మన పాపముల నుంచి రక్షించేవాడు మన రక్షకుడు. మన పాపములు మనల్ని నరకానికి తీసుకువెళ్తూ ఉన్నాయి కదా, నరకానికి వెళ్లకుండా ఆ స్థాయి నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడంటే రక్షించడానికే రక్షకుడిగా వచ్చాడు కదా, ఆయన రక్షకుడు. తర్వాత యేసుక్రీస్తు అనగా రక్షకుడైన అభిషక్తుడు. ఆయన అభిషక్తుడు, ఏదో సాదాసీదా రక్షకుడు కాదు, తండ్రి చేత అభిషేకించబడిన రక్షకుడు. సో ఆయన అనుగ్రహించే అంటే ఆయన దయచేసే, అదేనా ఆయన దయచేసే కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందిడి. ఇప్పుడు ఈ 2 విషయాల్లో అభివృద్ధి చెందాలి. కృపయందును జ్ఞానమందు అంటే కృప అంటే ఏంటో నేర్చుకొని ఉండాలి, కృప అంటే ఏంటో తెలుసుకొని ఉండాలి. బైబిల్ గ్రంథంలో కృపను గురించి అనేక అంశాలు చెప్పబడినాయి. ఆ కృప అనేది దేవుడు అనుగ్రహించిన కృప, మనుషుల కృప కాదు, ఇది దేవుడు అనుగ్రహించే కృప. దేవుడు అనుగ్రహించే కృప అనేటువంటిది ఏ మాత్రం కూడా మనిషి కృషి అందులో ఉండదు. ఇక కృప అనేది పూర్తిగా ఉచితంగా ఇచ్చేటువంటిది. అందుకే ఆయన కృప చేత మనల్ని రక్షించాడు. అంతేగాని దేవుడా నీ కోసం నేను ఇన్ని కొబ్బరికాయలు కొట్టాను,
లేకపోతే నీకోసం నేను ఇంత మోకాళ్ళ మీద నడిచాను, లేకపోతే యెరూషలేం ప్రయాణం చేసి వచ్చాను నీకోసం, నన్ను రక్షించంటే అలా రక్షించడు. దేవా నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను, నన్ను రక్షించంటే రక్షించడు. మీరు కృపచేతన విశ్వాసం ద్వారా రక్షించబడ్డారని ఉంది బైబిల్లో. కృప ద్వారా ఆయన రక్షించాడు మనల్ని. మన స్వనీతి ఏం లేదు అందులో. చాలామంది మన నీతి కార్యాలు అని దాన్ని హైలైట్ చేయడానికి చూస్తాం. స్వనీతి, సెల్ఫ్ రైచియస్నెస్. నో, మన యొక్క స్వనీతి అనేది ప్రక్కన పెట్టాలి. అది అసలు దేవునికి పనికిరాదు. అది పూర్తిగా డస్ట్బిన్లో పడేయాలి. ఆయన కృపచేత మాత్రమే మన జీవితాలు ఇలా ఉన్నాయి. ఆయన కృపచేత మాత్రమే మనం రక్షణ పొందాం. ఆయన కృపచేత మాత్రమే మనం రక్షణ పొందిన తర్వాత జీవితాన్ని ఇలా కొనసాగించుకోగలుగుతున్నాం. ఆయన కృపే. మన టాలెంటు, మన ఇంటెలిజెంటు, మనకున్న జ్ఞానము, మనకున్నటువంటి ఏదో గొప్ప మంచి వ్యక్తిత్వము, మన క్యారెక్టర్ కాదు. ఆయన కృప. ఆయన కృప లేకపోతే మనం అడుగు తీసి అడుగు ప్రక్కకు వేయలేం. ఇందాక జయశ్వరి కూడా ఒక మాట మెన్షన్ చేశారు. మనం 2-3 రోజుల క్రితం కూడా చూస్తే వార్తల్లో ఆ కేరళ రాష్ట్రంలో చూస్తే పాపం ప్రజలంతా అలా కొట్టుకుపోయారు. ఒక ప్రక్కన అది, ఇంకో ప్రక్కన హిమాచల్ ప్రదేశ్లో అలానే ఉంది, తర్వాత ఒక ప్రక్కన వేరే దేశాల్లో అలానే ఉంది. ఎక్కడ చూడండి మరణం అనేది మనిషికి దేవుని కృప లేకపోతే ఒక్క క్షణం కూడా బ్రతకడు. సో అలాంటి ఆ దేవుని కృప మనల్ని ఎలాగ హెచ్చిస్తున్నది. ఆయన కృపచేత మనం రక్షించబడ్డాం. ఆయన కృపచేత మన జీవితం కొనసాగుతుంది. ఎందుకంటే కృప వెంబడి కృప ఆయన అనుగ్రహిస్తున్నాడు అన్నది. కేవలం రక్షణతోనే ఆపేలా కృపను మనకి. బైబిల్లో యోహాను సువార్తలో రాస్తుందన్నమాట 1వ అధ్యాయంలో, కృప వెంబడి కృప. సో ఆయన నీకు కృప చూపించాడు, నువ్వు రక్షణ పొందడానికి కృప చూపించాడు మనందరికీ. రక్షణతోనే కృప ఆపేలా కానీ మన అనుదిన జీవితంలో మనం నేర్చుకుంటూ ఎదుగుచూ ముందుకు వెళ్ళడానికి కావాల్సిన కృపను కూడా ఇస్తాడు. ఇప్పుడు ఒక బాబు, ఒక గర్భిణి ప్రసవించింది, ఒక జన్మనిచ్చిందంటే అక్కడితో అయిపోలేదు. ఆ తర్వాత ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఆ బిడ్డని పోషించవలసిన బాధ్యత వారికి ఉంది. సేమ్ వే దేవుడు మనల్ని రక్షించి అలా వదిలేసేయలేదు. అనుదినము మనకి కావలసిన ఆయన కృపను మనకిచ్చి మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన కృపగానే మనకి ఇవ్వలేదనుకోండి, ఏం మాత్రం మనం అడుగు తీసి అడుగు వేయలేం. కేవలం ఆయన కృప. అందుకని మనం ఎవరితో అన్నా రిలేట్ చూసినప్పుడు కూడా ఈయన చాలా గొప్ప వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తితో నేను అందుకే స్నేహం పెట్టుకుంటానండి అని అనుకుంటామేమో. ఎవరు ఏ భక్తిని బట్టి మనం ఒకరికొకరు కనెక్ట్ అవ్వలేము, కానీ దేవుని కృపను బట్టి చూడాలి ఒకరినొకరు మనం. ఎస్, దేవుని కృప, ఈ దేవుని కృపను బట్టే నేను రక్షణ పొందాను. ఎస్, ఈ దేవుని కృపను బట్టే ఆ వ్యక్తి కూడా రక్షణ పొందాడు. దేవుని కృపను బట్టే నేను బ్రతుకున్నా, దేవుని కృపను బట్టే ఆ వ్యక్తి కూడా బ్రతుకున్నాడు. దేవుని కృపను బట్టి మనం ఒకరికి ఒకరం విలువనిచ్చుకుంటాం. అంతేగాని మన యొక్క భక్తి కార్యక్రమాలను బట్టి కాదు, మన యొక్క వేరే విషయాలను బట్టి కాదు. మనం ఎవరికన్నా ఒక ఫ్రెండ్షిప్ మనం చేయాలన్నా, ఒకరికి మనం విలువనివ్వాలన్నా, ఒకరికి మనం ఏదన్నా మనం వారితో అనుసంధానం అయి ఉండాలన్నా కృపను బట్టి ఆధారం చేసుకొని మన జీవితాలు నడిపించాలి. కృపలో ఒకరినొకరిని చూసుకోవాలి. కృపను బట్టి మనం చూడాలి. కృప అనే దృష్టితో చూసామనుకోండి, అవతల వ్యక్తిలో ఎన్ని తప్పిదాలు, ఎన్ని నేరాలున్నా ఆ వ్యక్తిని ఏం చేస్తామంటే మనల్ని క్షమించి ముందుకు తీసుకువెళ్తాం. అలా కృప అనే దృష్టి లేదనుకోండి, కృషి అనేటువంటిదో లేకపోతే భక్తి అనే దాని మీద ఆధారపడ్డాను. నేను రోజుకి ఇన్నిసార్లు ప్రార్థన చేస్తాను, ఆ వ్యక్తి ప్రార్థన చేయడు కాబట్టి ఆ వ్యక్తితో నేను మాట్లాడను అన్నట్టుగా ఉండిపోతాం. అలాగంటే కృప అనే దృష్టితో చూసామనుకోండి, నా దేవుడు నాకు బ్రతకడానికి కృప చూపించిన దేవుడే వాళ్ళకి కూడా రక్షణ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు చేతులు జాపి. వాళ్ళను కూడా దేవుడు ఎప్పుడో అప్పుడు రక్షణ పొందాలని, లేకపోతే వారు కూడా ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ వ్యక్తితో నేను కూడా కృపతో ఉండాలి అని కృపాసహితమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మనం కొనసాగించాలి. ఈవెన్ భార్యాభర్తల మధ్య కూడా ఈ కృప అనేటువంటి దాని మీద ఆధారపడి సంబంధాలు లేవనుకోండి, ఒక్క క్షణం కూడా బంధాలు నిలబడవు. ఒకరికి ఒక కృపను చూపించుకోకపోతే, ఒకరికి ఒకరు కృప అనే దాని మీద ఆధారపడకపోతే సంబంధాలు ఏనాడో దాటిపోతుంటాయి. నువ్వెంతంటే నువ్వెంత, ఒక మాట అంటే అవతల 2 మాటలు, ఇంకా నేను ఇంత అంటే నీకు నేనేం తక్కువ కాదు, నేను ఇంకా అంత అన్నట్లుగా వెళ్ళిపోతున్నా. కానీ కృప అనే దృష్టితో చూసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇందాక బ్రదర్ వాక్యం చెప్పినట్టు తగ్గించుకొని ఉంటారు. ఆయన చేతి క్రింద దీన మనసులంగా తగ్గించుకొని ఉంటే తగిన కాలమందు ఆయన మనలను హెచ్చించును. సో కాబట్టి ఆయన కృపయందు మనం తగ్గించుకుంటూ ఉండాలి. అప్పుడు అభివృద్ధి చెందుతున్న వారంగా ఉంటాము. అక్కడితోనే కృపతోనే కాకుండా ఇక్కడ జ్ఞానమందున అనే పదం కూడా వాడారు.
సో కృప ఉండాలి, కాయిన్కి ఒక సైడ్ కృప ఉండాలి, జ్ఞానం అనేటువంటిది కూడా ఉండాలి అదర్ సైడ్. ఇప్పుడు కృప అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో, కృప అనేటువంటి దానికి జ్ఞానం కూడా జోడించకపోతే కృప అనే పదానికి అర్థం ఉండదు. అంటే జ్ఞానం అనేది ఉండాలి. కృప నేను ఎవరితో ఏ విధంగా స్పందించాలి అనే దానికి జ్ఞానం కూడా అందిస్తేనే అప్పుడు. ఎందుకంటే దేవుడు సాతానుడికి కృప ఇవ్వలా, లూసిఫర్కి కృప ఇవ్వలా. దేవుడు ఇచ్చాడా లూసిఫర్కి కృప ఇవ్వలా, దెయ్యములకి ఇవ్వలా, కానీ మనుషులంగా మనకి ఇచ్చాడు. సో ఆయన కృప కూడా, మనము కూడా కృప చూపించే విషయంలో మనం కృపను రిసీవ్ చేసుకున్నాం. అలాగే ఎరిటి వాళ్ళకి కృప చూపించే విషయంలో కూడా ఎవరు దేవుని యొక్క విరోధులో, ఎవరు దేవుని సంబంధంలో తెలుసుకొని అలాంటి వారికి మనం కృప చూపించే వారిగా ఉండాలి. యేసు ప్రభువు వారిని సిలువేయాలి అని వచ్చినప్పుడు ఈ ప్రజలు ఏం చేశారంటే, మాకు బరబ్బా కావాలి అన్నారు. బరబ్బా ఉంటే చాలు మాకు అన్నారు. బరబ్బా దేవుని సంబంధం కాదు, యేసు ప్రభువుని సిలువ వేయించారు. బరబ్బా మాత్రం కావాలన్నారు. మన జీవితాల్లో చాలామంది కృపాసహితమైనటువంటి యేసుని, ఆయన ప్రజలను వదిలిపెట్టేసి బరబ్బా లాంటి వారు మన జీవితంలో పెట్టుకుంటే వాళ్ళకి కృప చూపిస్తానంటే అది సెట్ అవ్వదు. ఎందుకంటే బైబిల్ వెరీ క్లియర్గా ఏముందంటే, దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోటన. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మనకి కృప అనేది ఎక్కడ కావాలనే జ్ఞానం తెలుస్తుందా లేదా, అదనమాట. కాబట్టి కృపయందును దేవుని జ్ఞానమందు అభివృద్ధి చెందాం. ఈ 2024 సంవత్సరంలో ప్రార్థన చేద్దాం, అయ్యా నాకు ఈ 2024 సంవత్సరంలో నీ కృపలో, నీ జ్ఞానంలో అభివృద్ధి చెందటం నాకు నేర్పించు ప్రభువా అని. ఈ సంవత్సరం నా ఆదాయం పెంచు ప్రభువా అని ప్రార్థిస్తాం. నా ఉద్యోగం జీతం పెంచు ప్రభువా అని, లేదా నేను ఆరోగ్యంగా ఉండాలి ప్రభువా అని ప్రార్థిస్తాం. లేకపోతే ఇంకా అది పెరగాలి, ఇది పెరగాలని ప్రార్థన చేస్తాం. అవన్నీ మంచిదే, కానీ వాటన్నిటికన్నా మించి అయ్యా ఈ సంవత్సరం నేను విశ్వాసంలో, ఇలా జ్ఞానములో, కృపలో ఇంకా వర్ధిల్లాలి. నేను ఇతరులకి కృప చూపించే విషయంలో, ఇతరులను క్షమించే విషయంలో, ఇతరులను నేను కృపాదృష్టితో చూసే విషయంలో అయ్యా నేను ఇంకా అభివృద్ధి చెందాలి. నాలో ఈ కృప చూపించే లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. ఈ కృప చూపించే జీవితం, కృపాసహితంగా జీవించే జీవితం నాలో తక్కువగా ఉంది. ఎవరైనా ఒక మాట అనగానే ఓర్చుకోలేకపోతున్నా, కయ్యమని కోపం వచ్చేస్తుంది. లేకపోతే కృప చూపించలేక ఆ వ్యక్తిలాగా, ఈ వ్యక్తి ఇలాగా అని ఎంతసేపటికి వాళ్ళ తప్పులనే ఎత్తి పట్టుకుంటున్నాను. కానీ కృపతో అయ్యో వాళ్ళని దేవుడు నన్ను క్షమించినట్లే వాళ్ళని కూడా క్షమిస్తాడు కదా, వాళ్ళని మనం దానికి కదిలేకున్నాను, వాళ్ళని మనం ఏ విధంగా చేయాలో అలా కృపతో చూద్దాం ప్రభా అని కృపలో ఉందాం. అప్పుడు ఏమవుతారంటే, కృప ద్వారా అభివృద్ధి చెందిన మనకి మన జీవితాల కృపచేత కట్టబడి మనం కృపచేత స్థిరపరచబడిన వారంగా ఉంటాం. ఎప్పుడైతే మన జీవితాల కృపచేత స్థిరపరచబడతాయో అప్పుడు ఏమైందో తెలుసా, ఆటోమేటిక్గా కృప అనేటువంటి ఏం చేస్తుందంటే మనల్ని అత్యధికంగా హెచ్చించడమే కాదు. అందుకని కృపలో మీరు తగ్గించుకొని ఉంటే ఆయన హెచ్చిస్తానన్నాడు. మనం హెచ్చించబడ్డామంటే ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్నటువంటి వారు కూడా హెచ్చించబడటానికి ఆకర్షితులు అవుతారు. కృపచేత మన జీవితాలను, దేవుని కృపచేత, దేవుని జ్ఞానం నేర్చుకుందాం. ఇవన్నీ నాకెందుకండి అనుకుంటామే, లేదు నువ్వు నేర్చుకోవాలి. అసలు ఈ వాక్య జ్ఞానం ఏంటో నువ్వు నేర్చుకోకపోతే, ప్రత్యేకంగా మీరు నేర్చుకోకపోతే వాక్య జ్ఞానం ఏంటో, రేపొద్దున ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా అబద్ధ బోధకులు వచ్చి ఏది బోధించినా మీరు అటు ఇటు అంతా ఒకటే అనుకొని వెళ్ళిపోతాం. అలా మనమే రేపొద్దున మోసపోతాం. లేదు, ఈ వాక్య జ్ఞానాన్ని సరిగా నేర్చుకొని ఉన్నాం అనుకోండి, ఎదుటి వాళ్ళు మనకి తప్పుడు బోధ చేస్తుంటే దాన్ని గ్రహించేవారమై ఉంటాం. పరీక్షించే, ఇది తప్పు కదా, ఈ బ్రదర్ ఈ మాట చెప్పారు, ఈ సెంటెన్స్ రాంగ్ కదా, అది వాక్యానుసారం కాదు కదా అని మనం గ్రహిస్తాం. అప్పుడు మనం ఆ వ్యక్తిని కన్ఫ్రంట్ చేయలేకపోయినా మన వరకు మనం జాగ్రత్త పడతాం. అందుకని వాక్య జ్ఞానాన్ని కూడా నేర్చుకొని ఉందాం. వాక్య జ్ఞానం కోసం అందుకే ఏం చేయాలంటే బైబిల్ ఎక్కువ చదవాలి, బైబిల్ స్టడీస్కి అటెండ్ అవ్వాలి, లేకపోతే వాక్యాన్ని వినాలి ఎక్కువగా. ఆ వాక్యం వింటూ వాక్యం చదువుతూ ఉంటే పరిశుద్ధాత్ముడు మనకి విషయాలు అర్థం చేపిస్తాడు. అప్పుడు ఎవరు మనల్ని మోసం చేయలేరు. సాతానుడు వచ్చి వాక్యమే ఉపయోగించి దేవుణ్ణి లొంగ తీసుకోవాలని చూశాడు యేసుప్రభుని. కానీ యేసుప్రభు వారు అదే వాక్యాన్ని సరైన రీతిలో ఉపయోగించి చెప్పి దాన్ని డిఫెండ్ చేసుకున్నారు. అక్కడ అర్థమైందా? అది మనం చేయాల్సిన విధానం. వాక్య జ్ఞానం నేర్చుకుందాం. వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు, అక్కడ ఇక్కడ అది ఇది అవన్నీ పక్కన పెడదాం. ఈ వాక్యంలో ఏముందో దీన్ని నేర్చుకోవడానికి మనం ఈ 2024 నుంచి మనం ఎక్కువగా ప్రయాసపడదాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయనుగాక.
వాక్యం కొరకు ప్రకాష్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం బలలో పాల్గొందాం. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధ కృపగల తండ్రి, నీ పాదాలకు వందనాలు తండ్రి. మరొక ఆదివారం దిన తండ్రి, మమ్మల్ని అందరూ తండ్రి నీ సన్నిధిలో నడిపించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గత జూలై మాసం అంతా నాయన మమ్మల్ని కాచి కాపాడు తండ్రి. ఆగస్టు మాసం మొదటి ఆదివారం దినం తండ్రి మమ్మల్ని అందరూ తండ్రి నన్ను నీ సన్నిధిలో నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి విన్నబడిన వాక్యాన్ని ప్రభా, ఇరు వర్తమానాలు మీరు దీవించి ఆశీర్వదించిన ప్రభా, నేను విన్న వాక్యాన్ని మేము నన్ను పెడచోని పెట్టుకున్న ప్రభావ మా హృదయాలను నింపుకొని నీరు కట్టి ఫలింపజేయని పెట్టుకుంటున్నాం తండ్రి. నేను నీలో ఫలించుట వర్ధిల్లుట అంటే మనం కేవలం తండ్రి మేము ఈ లోకరీతిలో ఏదైతే మేము సంపాదించిన అది కాదు కానీ ప్రభావ తండ్రి, నాయన ఈ బైబిల్ నాయన నీ వాక్య గ్రంథంలో ఏదైతే మీరు చెప్పి ఉన్నారో దాని ప్రకారం నడుచుకున్నప్పుడు నిజమైన వర్ధిల్లుట అని మీరు నాయన మాకు బోధించారు ప్రభావ. అటువంటి జ్ఞానం మా ప్రతి ఒక్కరికి దయచేయమని పెట్టుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి సాతాను శోధనలన్నీ లయపరచండి ప్రభావ. మేము ఇంకా తండ్రి నాయన ఈ సంవత్సరం అంతా ప్రభావ నీళ్ళు ఎలా వర్ధిల్లింపజేయాలో మాకు అందరికీ నేర్పించమని పెట్టుకుంటున్నాం తండ్రి. అలాగే ఎవరైతే రాలేకపోయినారో ప్రభావ మరొక ఆదివారం మేమందరం కలుసుకొని నీళ్ళు ఆనందించే భాగ్యం దయచేయమని వేడుకుంటూ, అలాగే మనం బలలో పాల్గొంచు మన హృదయాన్ని సిద్ధపరచుకునే విధంగా తండ్రి మమ్మల్ని ప్రేరేపించమని వేడుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లించుకుని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. సర్వము నీవే నా జీవము యేసయ్యా, మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం, మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్య జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్య జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం, మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. చివరి ప్రార్థన. కృపగల దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో అయ్యా మమ్మల్ని నువ్వు నీ మందిరానికి తీసుకొచ్చావు, నీ మాటలు వినిపించావు అయ్యా. నీ వాక్యంలో విన్నట్లుగా మేము తగ్గించుకొని, నీ దృష్టిలో మేము తగ్గించుకొని జీవించే విషయాలు మాకు నేర్పించండి. అలాగే ఎదిగే వారంగా కూడా ఆత్మీయంగా ఎదుగుదల అభివృద్ధి చెందాలని నువ్వు కోరుకుంటున్నావు. కాబట్టి నీ కృపయందు, నీ జ్ఞానమందు
మేము అభివృద్ధి చెందడానికి కావలసిన గొప్ప అవకాశం మాకు నేర్పించండి, కృప చూపించండి. అలాగే ప్రభా, ఈరోజు మరి శ్రీలక్ష్మి ఆంటీ గారిని కూడా మరలా మా మధ్యకి తీసుకొచ్చారు. నీకు వందనాలు అయ్యా. ఆంటీ గారు ఇక్కడ గడిపే దినములు వారికి ఆశీర్వాదకరంగా ఉంచండి అయ్యా. ఆమెని సాక్ష్యంగా వాడుకోనండి, అనేకులకి సాక్ష్యంగా వాడుకోనండి. తన 2 కుమారులు, 2 కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు వారు రక్షణ పొందాలని ప్రార్థన చేస్తున్నాం. వారు కోరుకున్నట్లుగా వారి కుమారులకు రక్షణ దయచేయండి, వారి కుటుంబాలకు రక్షణ దయచేయండి, వారు వర్ధిల్లడానికి సహాయం చేయండి. వారు ఏ సంఘానికైతే వెళ్తున్నారో ఆ సంఘము, ఆ సంఘ పాస్టర్ గారు, ఆ సంఘ బిడ్డలందరి సహవాసాన్ని మీరు ఆశీర్వదించి అభివృద్ధిపరచమని, అలాగే ఈరోజు నీ బిడ్డలైన వారు మందిరానికి వచ్చి ఉండగా ఇక్కడ బిడ్డలందరినీ నీ కృపలో ఆశీర్వదించండి. వారితో నువ్వు తోడుగా ఉండండి అయ్యా. వారి హృదయంలో ఏదైతే ప్రార్థన చేసుకుంటున్నారో వారి హృదయంలో వారి కుటుంబాల గురించి వారందరి ప్రార్థనలకు నువ్వు జవాబు దయచేయండి. ప్రత్యేకించి తండ్రి, మరి ఆరెంజ్ వాళ్ళ డాడీ కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. అతను మీరు ముట్టండి, స్వస్థపరిచి నీ మందిరానికి తీసుకురండి, నిన్ను నమ్ముకున్నట్లుగా చేయమని కోరుకుంటూ మా ప్రతి ప్రార్థన నీ చేతులకు అప్పచెప్పుకుంటాం. అలాగే బిడ్డలు ఇచ్చిన కానుక నీ మహిమార్థమై నువ్వు వాడుకొని ఆశీర్వదించమని కోరుకుంటూ సమస్త విషయాలు నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా ప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.